రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ఇంటర్వెల్ బ్యాంగ్లో సైన్యాధిపతిగా ప్రమాణం చేస్తే థియేటర్ దద్దరిల్లింది. మిర్చిలో తాటి చెట్ల మధ్య మగతనం చూపించమంటే చేసిన ఫైట్ బాక్స్ ఆఫీస్ మీద మాస్ బుల్లెట్లను దింపింది. ఛత్రపతితో కత్తితో విలన్ ని గాల్లో లేపే సీన్ కి మాస్ ఆడియన్స్ కి రోమాలు నిక్కబొడిచాయి. ఇది రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ కి పడాల్సిన సీన్లు, ఎలివేషన్లు. ఆఖరికి డార్లింగ్ మూవీలో ఐస్ బ్రేకింగ్ సీన్ ని కూడా ఒక్కసారిగా కామెడీ మూవీని కాస్త మాస్ యాక్షన్ డ్రామానేమో అనుకునేలా చేశారు. అంతటి ఎనర్జీ ఉన్న ప్రభాస్ ని బాహుబలి 2 తర్వాత ఎవరూ సరిగ్గా వాడలేదు అనే కంప్లైంట్ ఉంది. సలార్ హిట్ అవ్వచ్చు, 800 కోట్లు రావచ్చు, కల్కి 1200 కోట్ల హిట్ కావచ్చు, కానీ అందులో ప్రభాస్ ని 10% కూడా సరిగా వాడలేదు. అయినా వసూళ్ల వరదొచ్చింది. నిజంగా రెబల్ స్టార్ లో మాస్ ఎమోషన్ ని పట్టుకుంటే పాన్ ఇండియా పానిక్ అవుతుంది అనే అంత అంచనాలున్నాయి. అందుకే ఒకప్పటి ప్రభాస్ ని సందీప్ రెడ్డి మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడా? దానికి దురంధర్ 2 సినిమా ఇద్దరు కలిసి చూడడానికి మైండ్ బ్లాంక్ అయ్యే కనెక్షన్ ఉందా? టేక్ ఎ లుక్. దురంధర్ 2ని సందీప్ రెడ్డితో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి చూశాడు. ఇదే ఇప్పుడు నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరు కలిసి సినిమా తీస్తున్నారంటేనే అదో సెన్సేషనల్ కాంబినేషన్. అలాంటి ఇద్దరు కలిసి 1500 కోట్లు రాబట్టిన దురంధర్ 2 మూవీని చూస్తున్నారంటే ఏదో టైంపాస్ కాదు. అంతగా చూడాలంటే ఇంట్లో క్యూబ్ సాయంతో హోమ్ థియేటర్స్లోనూ చూడొచ్చు. కానీ ఇక్కడ ఈ కాంబో ఏదో మెసేజ్ ఇస్తోంది. రెబల్ ఫ్యాన్స్కి ఎప్పటి నుంచో ఉన్న కళ నెరవేరబోతుందన్న మెసేజ్ థియేటర్స్ నుంచి సందీప్ రెడ్డి వంగ ఇస్తున్నాడా? ఏదో కలిసి ఇద్దరు ఒక హిట్ మూవీ చూసినంత మాత్రాన అదో వైరల్ వార్త అవ్వాలా? అవును, డెఫినెట్గా అది వార్తే. ఇంతకాలం ప్రభాస్ రేంజ్కి తగ్గ మూవీ పడలేదన్న వెలితి ఎప్పుడూ కనిపిస్తూనే ఉండేది. సలార్ కల్కి హిట్ అవ్వచ్చు, కానీ ప్రభాస్ ఒరిజినల్ పవర్ని అవి చూపించలేదనే అభిప్రాయం ఉంది. సలార్లో 1-2 అద్భుతమైన సీన్లు, కల్కిలో కర్ణుడి సీన్తో పాటు క్లైమాక్స్ సీన్ ఆ మాత్రానికే 1000 కోట్ల రేంజ్ వచ్చేసింది. అలాంటిది ఒక్కసారి ప్రభాస్ని ఛత్రపతి రేంజ్లో చూపిస్తే ఎలా ఉంటుంది? బాహుబలి రేంజ్ మళ్ళీ ఎప్పుడు పడుతుంది? మిర్చి లాంటి ఓరమాస్ ఎమోషన్స్ ఎప్పుడు కనిపిస్తాయి? ఇలాంటి ఎదురుచూపులతో ఆకలి మీద ఉన్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. అందుకే వాళ్ళ ఆకలి తీర్చే టైం వచ్చిందని స్పిరిట్ టీం చెప్పకనే చెబుతుంది. యానిమల్ మూవీతో పోలిస్తే దురంధర్లో వైలెన్స్ తక్కువే. అలాంటి దర్శకుడే దురంధర్ 2 చూడడానికి ప్రభాస్తో వచ్చాడంటే అదో మెసేజ్, రోమాలు నిక్కబొడిచేలా ఇస్తున్న మెసేజ్. ఇంట్లో ఉండే పర్సనల్ థియేటర్ని కాదని పబ్లిక్లో ఈ మూవీ చూడటంలోనే ఇంతకు మించి వైలెన్స్ని చూపించేందుకు ఒకప్పటి ప్రభాస్ని మీ ముందుకు తీసుకొస్తున్నామన్న మెసేజ్ ఇస్తోంది స్పిరిట్ టీం. అంతేకాదు, స్పిరిట్ షూటింగ్ మరే మూవీ షూటింగ్ వల్ల ఎఫెక్ట్ కాదనే మెసేజ్ కూడా ఇస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు తన మేకింగ్లో ఉండే ఇంటెన్సిటీ మీద ఎవరికీ అనుమానం లేదు. కానీ ఒకప్పటి ప్రభాస్ వర్షం లెవెల్లో, ఛత్రపతి లెవెల్లో సందీప్ చూపిస్తే చూడాలనే కోరికతో ఆకలి మీద ఉన్నారు రెబల్ ఫ్యాన్స్. ఆ ఆకలికి సమాధానమే దురంధర్ 2 థియేటర్స్లో సందీప్ ప్రభాస్ సిట్టింగ్ అంటున్నారు. నిజంగా ఓ టీజర్ వదిలినారా అని కిక్ని సందీప్ ఇలా పరోక్షంగా ప్రభాస్ ఫ్యాన్స్కి ఇస్తున్నాడు. వస్తున్నాం, గట్టిగా కొట్టబోతున్నాం అని ఇండైరెక్ట్గా తేల్చేశాడు. ఇది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి అర్థమైంది. అందుకే నేషనల్ మీడియా కూడా వీళ్ళు థియేటర్స్లో కనిపించిన విజువల్స్తో వార్తలు వైరల్ చేస్తోంది.